నోరు ఉంది కదా అని వదరి ఒక ఆడపిల్లలతో మాట్లాడడం తేలిక. కానీ ఆ పిల్ల మనసులో ఎంత పరివేదన పడుతుందో, ఎంత భయపడుతుందో, వీడు ఇంటికి ఇలా మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అన్నదమ్ములకు చెప్పుకోలేక, స్నేహితులకు చెప్పుకోలేక, చదువు మీద దృష్టి పెట్టలేక ఎంత పరివేదన పొందుతుందో. ఆ హింస మనని కట్టి కొడపదా? అలా మాట్లాడచ్చా? ఆడపిల్లని చూస్తే, లక్ష్మీదేవిని చూసి నీ మనసును ఎందుకు మరల్చుకోలేవు? రాముడిగా ఎందుకు బ్రతకలేవు? రామాయణ ప్రబోధం జరగనకుండా పిల్లల్లో సంస్కృతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మురుగుడు కాల్వలో నీరు త్రాగించి పాచిపోయిన అన్నం పెట్టి ఆరోగ్యంగా ఉండమంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి ఆరోగ్యంగా ఉంటారు? కళ్ళ ముందు కనపడకూడనివన్నీ వీధుల్లో కనపడుతుంటాయా? పిల్లలకి స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఏది చూడాలంటే అది చూసే అధికారమా? వినపడకూడని మాటలన్నీ వినపడుతుంటాయా మాధ్యమాల్లో? పిల్లలు మాత్రం సంస్కారయుతంగా ఉండాలా? రామాయణం చెప్పకూడదా? భాగవతం చెప్పకూడదా? పోతన గారి గురించి చెప్పకూడదా? సుందరకాండ వాళ్ళు వినకూడదా? పిల్లలు మంచివాళ్ళు కమ్మంటే ఎలా అవుతారు? సమాజం అంతఃపరిశీలనం చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నం కాలేదా? ఏవి అందించాలో అవి అందించడం సమాజంలో పెద్దల కర్తవ్యం కాదా? పెద్దలు అలా కర్తవ్యాన్ని ఆలోచించట్లేదని నేను అంటలేదు. పరివేదన కలిగినటువంటి వ్యక్తి చటుక్కున